హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది మా ఇంటి దగ్గర సాయిబాబా గుడి అండి. సాయిబాబా గుడిలో ఆ రోజు వార్షికోత్సవం సందర్భంగా మేమందరం మామూలు గురువారం గురువారం సేవకెళ్తాము. వినాయకుడు వచ్చేసి తర్వాత బాబా గారి దగ్గరికి వెళ్దామనని లైన్‌లో నుంచున్నాము. ఇంక వీళ్ళొచ్చేసేసి హనుమాన్ చాలీసా చదువుతారండి. మంగళవారం మంగళవారం వెనకమాల ఆంజనేయ స్వామి దగ్గర దత్తాత్రేయ స్వామి. మేమింక క్యూలో నుంచున్నామండి. మా మాతశ్రీ, మా మిల్కీ అండి. బాబాగారు ఉయ్యాల ఊపుదామనని అక్కడ నుంచుంది. మేము క్యూలోనే ఉన్నాము. ఆమె అంతలోపు బాబాగారు ఉయ్యాల ఊపుతుంది. ఆమె ఎప్పుడు రోజు ఎళ్ళినా, వారం వారం ఎళ్ళినా మాత్రం కంపల్సరీగా ఉయ్యాలనేది మాత్రం ఊపిద్ది. ఎందుకో తెలీదు గానీ ఉయ్యాల చూడంగానే ఎళ్ళిపోయి ఊపిద్ది బాబాగారు ఉయ్యాల. ఇంకా ఆ రోజు మాత్రం చానా అంటే చానా మంది ఫ్లోటింగ్ ఉన్నారు. బాగా జనమొచ్చారండి. ఇంకా అదే అందరం లైన్‌లో నుంచొని బాబా గారిని దర్శనం చేసుకుంటున్నాం మాతాశ్రీ. ఇంక నెక్స్ట్ వచ్చేసి అదే నాగలక్ష్మక్క తిను సేవకొస్తామండి మేమందరం గురువారం గురువారం. ఇంక ఇప్పుడు వచ్చేసేమో కొండ ఆంటీ. ఇంక తర్వాత వచ్చేసి నేను మా మిల్కీ దర్శనం చేసుకొని బాబా గారికి దండం పెట్టుకొని వస్తున్నాం. నాదైపోయినా మా మిల్కీ మాత్రం లెగవట్లే. ఇంక వాళ్ళందరూ నవ్వుతున్నారు. ప్రతిరోజు మీరు వచ్చేవాళ్ళే కదా, కానీ బాబా గారిని మాత్రం మీ అమ్మాయి ఇడిచిపెట్టదు అనని వాళ్ళందరూ నవ్వుతున్నారు. అది మా ఇంటి దగ్గర ఎందుకో తెలీదు కానీ వెళ్ళాలి అనని మాత్రం చాలా అనిపించిద్దండి మనసులో. బాబా గారి గుడిలోనే శివాలయము. కార్తీక మాసం అంతా నేను అక్కడికే వెళ్తానండి. మాకు ఇంటికి కూడా దగ్గర. వెళ్తాను అలా రోజు. నాగలక్ష్మక్క అండి. ఇంక అక్కడే ద్వారకామాయి ఉందండి. ద్వారకామాయిలో ఎప్పుడన్నా మన మనసు బాగాలేనప్పుడు కానీ, ఏదైనా చిరాకుగా ఉన్నప్పుడు వెళ్ళి కూర్చుంటే ప్రశాంతంగా ఉండిద్దండి. ఇంకా పక్కనే వచ్చేసేమో దుని ఉందండి. దుని చుట్టూరు 3 ప్రదక్షిణాలు చేశాను. 3 ప్రదక్షిణాలు చేసి ఇలా చూస్తూ ఉంటే బాబాగారు కనిపిస్తారండి దునిలో నుంచి, అద్దంలో నుంచి. ఇంకా పక్కనే బాబాగారు మన కోసం వచ్చి కూర్చున్నట్టు అనిపించిద్దండి. మనం ఏమైనా చెప్పినా వింటున్నాడు అనే ఒక ఫీల్ అనేది మన మనసుకి అనిపించిద్ది బాగా. ఇంక అక్కడే నాగవయ్య స్వామి ఉందండి. తర్వాత ఏమో ఆంజనేయ స్వామి గుడి. ఇంక వీళ్ళు వచ్చేసి కవిత, అంజనా ఆంటీ. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి. అందరికీ బాయ్ బాయ్ అండి.